దేశవ్యాప్తంగా ఆగస్టు 15 ఒక పెద్ద సంబర వాతావరణం అయితే తలపిస్తూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్నటువంటి కేదారపుర గ్రామంలో మాత్రం దాన్ని భిన్నంగా కనిపిస్తుంది. ప్రతి చోట ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది, జెండా వందనం అయితే జరుగుతుంది. ఎంతోమంది భక్తి పూర్వకంతో చేసినటువంటి ఈ యొక్క ఆగస్టు 15కి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటుందో ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ కేదార్పుర గ్రామంలో ఒక మహాత్మునికి గాంధమ్మ అన్న నామరూపం కల్పన చేసి అతనికి ఒక గ్రామ దేవతగా దేవిగా పూజలు చేసుకొని ఈ గ్రామస్తులైతే ఈ ఏడాది ప్రారంభమైనటువంటి ఏదైతే వ్యవసాయ పనులు ఉంటాయో ఆ వ్యవసాయ పనులకి ప్రారంభానికి ముందు ఈ గాంధమ్మ పండగ అని చెప్పుకుంటూ ఈ గ్రామస్తులందరూ అయితే ఒక్క చోట చేరుకొని ఒక పండగ వాతావరణంగా చేసుకుంటూ ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుపుకునే పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యొక్క మహాత్మా గాంధీని ఎందుకు ఒక గ్రామ దేవతగా కొలుచుకుంటున్నారో ఈ గ్రామస్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఆగస్టు 15 అనేసరికి మనకి గుర్తొచ్చేది జెండాలు ఎగరేయటము, స్వీట్లు పంచుకోవటము, మన దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అంటే ఫ్రీడమ్ని ఏదైతే మనం కోల్పోయామో ఆ ఫ్రీడమ్ని తిరిగి తెచ్చుకున్నామన్న జ్ఞాపకాలు అయితే నెమరు వేసుకుని ఈరోజైతే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ కేదార్పుర గ్రామంలో అయితే గాంధమ్మ పండగ అని చెప్పి వ్యవసాయానికి ముందు ఆయనకి ఫోటో పెట్టి గ్రామస్తులు అయితే గ్రామ దేవతగా పూజ చేసుకునే పరిస్థితి ఎందుకు కనిపిస్తూ ఉంది? నేను పుట్టక ముందు నుంచి కూడా గాంధీ తాత ఫోటో ఒకటి ఉండేది. గాంధీ తాత ఫోటో పెట్టేసి ఊరంతా మొత్తం వచ్చి పూజలు చేసి భజన చేసి మొత్తం మనము ఏంటంటే దమ్ములు దిగుతాం కదా, నాట్లేయక ముందు మనము గాంధీ తాతకి పూజించి ఊరు గ్రామ దేవతలంతటికి పూజలు చేసి అన్నిటికీ దేవుళ్ళకి చల్లదనం చేసుకొని ఈ సంబరం అనేది జరుపుతాం. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ గాంధీ తాత శాంతియుతంగా మనకు స్వతంత్రం తెచ్చారు. ఆ దీనికి ఆయన యొక్క సిద్ధాంతాలను మనం పాటిస్తూ ఆయన ఏ రకంగా మనకు స్వాతంత్రం తెచ్చారు ఆ రకంగా మనం వ్యవసాయ పొలాలు అనేది నీరు కట్టేటప్పుడు కానీ, కోతలు కోసేటప్పుడు కానీ, వరి నాట్లు నాటేటప్పుడు కానీ శాంతియుతంగా చేసి ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మన పంట అనేది మళ్ళీ ఇంటికి తెచ్చుకునే వరకు మంచిగా జరగాలని గాంధీ తాత పూజిస్తూ గ్రామ దేవతలు కూడా పూజిస్తూ అలాగే ఈ సంబరం అనేది జరుపుతాం. ఆ సంబరాన్ని గాంధీ తాత సంబరంగా మేము ప్రతిఘటిస్తాం. ఇంత ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ కేదారపురం సమీపంలో ఉన్నటువంటి దొరలు ఏదైతే ఉన్నారో ఆ దొరలు కింద ఉన్నటువంటి ఈ భూములు అయితే ఉన్నాయో దొరతనం అప్పుడు కొనసాగి ఉండేది. అందుకని చెప్పేసి ఈ గాంధమ్మ పండుగ అని చెప్పి ప్రారంభించారా మీ పూర్వీకులు? నాకు తెలిసి నేను పుట్టిన నుంచి గాంధీ తాత ఫోటో పెట్టుకుని సంబరం చేస్తుంటారు, కానీ మరి నాకు అంతవరకు తెలియదు. మా తాతల తండ్రుల నుండి మరి వస్తున్న ఆనవాయితీ ప్రకారంగా ఈ సంబరం అనేది జరుగుతుంటది. అంటే సహజంగా సంబరం అనేసరికి ప్రతి ఒక్క ఇంటికి చందాలు వేసుకుని సంబరం అయితే కొనసాగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రోజు చేసినటువంటి ఆ గాంధమ్మ సంబరం ఏ విధంగా మీరు చందాలు ఎత్తుకుని చేస్తారా, లేదంటే మీరు సొంతంగా చేస్తున్నారు? సందాలు అనేది ఎవరికి కలిగింది వాళ్ళు రైతులే. మరి ఇప్పుడు పొలాలు ఉంటాయి కదా, రైతులు సందాలు వేసుకుని గ్రామం అంతా అంటే మనం ప్రసాదాలు ఈ డప్పులతో అన్నిటితో ఇచ్చేసి దేవుళ్ళకి అన్నిటికి సలదనం చేస్తూ గాంధీ తాతకి విగ్రహానికి పూజలు చేస్తూ అది అనేది చేస్తాం. అంటే అయితే అలా చేయడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా పంటలు పండి మీ ఇంటికి చేరేంత వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరుగుతున్నాయా? ఎటువంటి ప్రాబ్లం అనేది ఇంతవరకు రాలేదు. గాంధీ తాత సంబరం చేసి నాట్లు అనేది వేస్తాం. ఆ రకంగా ఆనవాయితీ అదే జరుగుతుంది. అలాగే మంచితనంగా మాకు జరుగుతుంది అనమాట. చేస్తారు అసలు అది వేరు పుస్తే గాంధీకి సందేశి చేస్తాం. అంటే గాంధీ మహాత్ముడు అనేసరికి ఒక మగ ఆయన కదా, మన భారతదేశానికి స్వాతంత్రం అలా కాదు, ఆయన మన దేశానికి ఎంతో ఇచ్చేసారు. ఒక ఫ్రీడమ్ ఫైటర్, మన దేశాన్ని గురించి ఎంతో ఇచ్చేసారు. అని గాంధీ అమ్మ అనేసి ఎందుకు పిలవాల్సి వచ్చింది? గాంధీ అమ్మ అంటే నాకు తెలియదు, కానీ నేను వచ్చిన కానించి ఇక్కడ అలుకుతాం, ముగ్గు వేస్తామని పోతారు, అందరూ ఇయ్యాలు వేస్తారు, పండు ఒక వేస్తారు.
ఆ సాయంతో వచ్చేస్తారు ఇగ్గినాలు తెస్తారు కావసరం నుంచి అక్కడ ఇగ్గినాలు ఎడతారు గాయందాంకి మళ్ళీ భూలోకానికి ఎర్రానికి సాగు చేసి గాయందాం గుడికి వెళ్తారు ఏరు పూస్తే ముందు గాయందాంకి సాగు చేయకుంటే ఏరు పూరు ఎప్పటి నుంచి వస్తుంది ఆయన నేను వచ్చిన కానిసి వస్తాను నాకేమో ఆ. మేము ఈ ఊరు వచ్చిన కానిసి మీరు ఏ ఆట వచ్చారు ఎన్నో సంవత్సరాలు వచ్చారు నాకు ఎరిక నాకు చిన్న పిల్లోడు పెళ్ళోళ్ళు అయినా నాకు ఇంకా చిన్న మైనర్ తీరం పెళ్ళోళ్ళు అయినా ఆ. అలా చేస్తే మంచి పంటలు పండుతాయా పాడతాను మరి అలాగే వ్యాసారం 7 సార్లు కరువు అయిపోయింది 7 సార్లు కరువు అవుతారు ఇప్పుడు ఆన్లు పడతాను వీళ్ళు బయట ఏడు బట్టి వచ్చింది ఏడు బట్టి వచ్చిన కానీ పండుతాను దేశం మన రాష్ట్రం మన చేతికి వచ్చేటప్పటికి కూడాను శాంతియుతంగా అంటే దొరతనం కింద ఉన్నటువంటి ఈ గ్రామ కొన్ని ఎకరాల ప్రాంతాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దొరలు తాలూకా అండర్లో ఉన్నటువంటి ఈ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాల్లో పండించే ముందు దొరతనాల్లో వచ్చే అప్పుడు ఉన్న దౌర్జన్యాలను పోగొట్టేందుకు గాంధీ మాతని సిద్ధాంతాలను నమ్ముకుంటూ గాంధీ మాతనికి శాంతియుతంగా అతను చేసే ప్రతి పని యొక్క నెమరు వేసుకుంటూ అతని యొక్క ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క కేదార్పుర గ్రామంలో అయితే వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు గాంధమ్మ సంబరం అయితే మాత్రం ఇక్కడ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జగన్తో సురో SR TV.